హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే మొన్న ఈవినింగ్ పిజ్జా ప్రిపేర్ చేసుకున్నాం ఇంట్లో. వావ్, అసలు మామూలుగా రాలేదు. టేస్ట్ అయితే డామినోస్లో ఉన్న దానిలాగా ఉంది. నేనేదో ఉత్తగా చెప్పట్లేదు, నిజంగానే ఉందన్నమాట. దీనికోసం అయితే మేము వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాము. టమాటోస్, ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా పిజ్జా బేస్, శాండ్విచ్ స్ప్రెడ్, మోర్జిలా చీజ్ అనమాట. ఇది వచ్చేసి ఇవన్నీ కూడా జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాము. ఆల్రెడీ ఈ సాస్ అయితే మా ఇంట్లో ఉంది, పిజ్జా సాస్. సో ఇంకా మేమైతే గార్నిష్ చేసేస్తున్నాము డెకరేషన్ పిజ్జాకి. చూడండి, ఇవేమో స్లైసెస్ లాగా ఉన్నాయన్నమాట, స్క్వేర్ షేప్లో. వీటిపైన క్యాప్సికము, ఆనియన్, టమాటా అండ్ చీజ్. మోర్జిలా చీజ్ అయితే మనకి సాల్ట్ ఉండదన్నమాట. మీకు ఏమన్నా చీజ్ స్లైసెస్ ఉంటే మాత్రం వేసుకోండి. ఇక్కడ అయితే మా ఆయనకి చీజ్ స్లైస్ వేస్తే అస్సలు నచ్చలేదంట. సో ఆయన వరకు అయితే మేము మోర్జిలా చీజే వేసి చేసాము. కానీ పిజ్జా ఇంట్లో ప్రిపేర్ చేయడం ఇంత ఈజీ అనుకోలేదు. ఎలాగో మేము ఒక ఓవెన్ అయితే కొన్నాము, మార్క్ది. బ్రాండ్ వచ్చేసి మార్క్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళ బ్రాండ్. సో ఇందులో మేము కేక్స్ ట్రై చేసాం, కానీ చాలాసార్లు మంచిగా రాలేదు. కొన్ని కుకీస్ అయితే మంచిగా వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పిజ్జా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఈ పిజ్జా వచ్చేసి మేము ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసాము అండ్ ఓవెన్లో చేసాము. ఈ రెండిటికి డిఫరెన్స్ అయితే నేను మీకు చెప్తాను. పిజ్జా తినాలనుకుంటే బయటికి వెళ్ళి తినాలి. ఆర్డర్ చేస్తే మాత్రం చాలా కష్టం. అది వచ్చేసరికి చల్లగా అయిపోతుంది. మళ్ళీ మనం పెనం మీద వేడి చేసుకొని తినాల్సిందే. సో ఇక్కడ చూడండి, క్యూట్ బాబు అనమాట. భలే మాట్లాడతాడు అసలుకి. ఎట్లా హాయ్ చెప్పు. అది ఈ బాబు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. చూసారు కదా ఎంత క్యూట్గా హాయ్ చెప్పాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ పిజ్జా అనమాట. ఆల్రెడీ అడిగాడు వాళ్ళ అమ్మని, అమ్మ నాకు పిజ్జా అని చెప్పి. వాళ్ళ మమ్మీ అనింది కదా, నువ్వు అన్నం తిన్నావు కదా అంటే తినలేదు అని అబద్ధం చెప్తున్నాడు. అది కూడా క్యూట్గా. చూడండి, మేమైతే అటు వెళ్ళి ఇటు వచ్చేసాను. నేను ఫోన్ పట్టుకొని బాబుని వీడియో తీయడానికి వెళ్ళాను. అంతలోపు మా వాళ్ళు పిజ్జా లోపల పెట్టేశారనమాట. ఇంకా ఇది చూడండి, కొంచెం అయింది, మెల్ట్ అయింది. చూసారా? స్క్వేర్ పిజ్జాస్ మేము 1 ప్యాకెట్ పెట్టుకున్నాము. 1 ప్యాకెట్లో 4 వచ్చాయన్నమాట. ఇంకా చేసేసాం కదా అని చెప్పి ఇప్పుడు రౌండ్ బేస్ పైన పెడుతున్నాము. ఇది వచ్చేసి పిజ్జా సాస్ వేసాము అండ్ స్ప్రెడ్ కూడా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా చూడండి, పిజ్జా డెకరేషన్ చేయడం నాకైతే భలే నచ్చింది. ఇది వచ్చేసి మేము ఎయిర్ ఫ్రైయర్లో చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఎలాగో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అందరికీ ఒకేసారి వస్తాయి తినడానికి అని చెప్పి మేము ఈ విధంగా డిసైడ్ అయ్యాము. ఇక్కడైతే కొద్దిగా టైం ల్యాబ్స్ పెట్టాను, అది మొత్తం పెడితే లేట్ అవుతుంది కదా వీడియో. సో అందుకే అన్నమాట. హీఈస్ వెయిటింగ్ ఫర్ పిజ్జా అని చెప్పాను కదా, నీకు పిజ్జా చూపిస్తాను రా అని తీసుకొచ్చాను. నేను పిలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ భావన అని పిలిస్తే ఈ క్యూటీ కూడా నన్ను భావన అని పిలుస్తున్నాడు. చూశారు కదా, ఇక్కడైతే చీజ్ కూడా వేసేసాము మా పిజ్జా పైన. ఇంకా ఈ ఓవెన్లోదైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. నెక్స్ట్ అయితే మేము ఇంకో పిజ్జా కూడా రెడీ చేసేస్తున్నాము. అది వచ్చేసి మేము ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం అనుకుంటున్నాం అనమాట. బిఫోర్ పిజ్జా చెప్పాను కదా ఇందాక స్క్వేర్ పిజ్జాస్ అయిపోయాయని. చూడండి, ఫైనల్ అవుట్పుట్ అనమాట ఇది. మా ఫ్రెండ్ చెక్ చేస్తుంది పిజ్జా పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని. కానీ అదైతే పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఇంకా ఓకే అని చెప్పేసి తీసి ప్లేట్లో అయితే పెట్టేసింది. ఇది చాలా హాట్గా ఉంటుంది ఓవెన్ అయితే. ఫస్ట్ టైం మేము దీంట్లో కేక్ చేసినప్పుడు పౌలు వచ్చాయన్నమాట. దాంతో నాకు మస్తు భయం వేసింది. చెప్పాను కదా, మేము వారికి అయితే చీజ్ స్లైసెస్ వేసుకున్నామని. నాకు బాగా నచ్చింది. అది ఓవెన్లో పెట్టేసాము. ఇది చూడండి, ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంచక్క పిజ్జా తినేసాము. సహాష్ కూడా తినేసాడు పిజ్జా. చూడండి ఎంత క్యూట్గా తింటాడో బాబు అయితే. ఇంకా ఓవెన్కి ఎయిర్ ఫ్రైయర్కి డిఫరెన్స్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్తాను. చెప్పాలంటే మాకు ఎయిర్ ఫ్రైయర్లో చేసిన పిజ్జా అయితే నచ్చలేదు, ఓవెన్లో చేసిన పిజ్జానే నచ్చింది. ఎయిర్ ఫ్రైయర్లో చేసింది తందూరిలాగా బాగా రోస్ట్ అయింది, కానీ దాంట్లో కొంచెం కూడా మాయిశ్చర్ లేదనమాట. సో మొత్తం మంచిగా అనిపించలేదు మాకు. ఓవెన్లో చేసింది అయితే లైట్గా మాయిశ్చర్ ఉంది.
అండ్ చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇక్కడైతే మేము పిజ్జా కట్ చేసుకున్నాం చూడండి. ఇది వచ్చేసి నేను నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్లో కొనుక్కున్నాను ఆ క్యూట్ హెడ్ ఫోన్స్. ఇలా చెవులు ఇలా లేస్తాయి అనమాట. సో సహాష్ ఆడుకుంటున్నాడు దాంతో. సో చూసేసారు కదా మేమైతే ఏ విధంగా పిజ్జా చేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.